ఏం డోర్ తీయను బరాబర్ తీయను డోర్ ఏం పీకుంటారా మేము అన్న జల్దీ రండి అన్న ఎవరు తీసుకొచ్చో ఎవరు మీరు దిగండి నేను 10,000కి చేసిన 20,000కి చేసిన 30,000కి కూడా చేసిన ప్రమోషన్స్ ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం అర్జున్ వ్లాగ్స్ ఛానల్లో జస్ట్ 4,000 రూపాయలకి ప్రమోషన్ అయితే చేద్దామని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. అది ఎందుకు అనుకుంటున్నారా, జస్ట్ నా సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే. నా సబ్స్క్రైబర్స్ కోసం ఇది ఒక లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. ఇది జస్ట్ 4,000 రూపీస్కే నేనైతే ప్రమోషన్ అనేది అయితే చేద్దాం అనుకుంటున్నా. సో ఏ విధమైన ప్రమోషన్స్ అంటే, మీకు ఎటువంటి రెస్టారెంట్స్ ఉన్నా కానీ సరే, ఎటువంటి స్టార్టప్స్ ఉన్నా కానీ సరే, ఎటువంటి బిజినెసెస్ ఉన్నా కానీ సరే, దానికి సంబంధించి వీడియో తీసుకొని 1.5 minute వీడియోనైతే, నా వీడియో ఏదైతే రిలీజ్ అవుతుందో ఆ వీడియో ముందు వస్తుంది. వచ్చిన దాని తర్వాత మీకు మీ బిజినెస్ అనేది ప్రమోషన్ అనేది అవుతుంది. సో ఇది ఒక లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ వరకే నేనైతే 4,000కే జస్ట్ 4,000 రూపీస్కే నేనైతే ప్రమోషన్ అనేది చేస్తా అని చెప్పేసి అయితే మీకు చెప్తున్నా. సో ఎవరికి ఎటువంటి బిజినెసెస్ ఉన్నా, ఎవరు ఎటువంటి ప్రమోషన్ నా ఛానల్లో చేసుకుందాం అనుకుంటున్నా కానీ సరే, జస్ట్ 4,000 రూపీస్కి నేనైతే ప్రమోషన్ అనేది చేస్తానైతే చెప్తున్నా. సో ప్రమోషన్ కావాలి అంటే కనుక కింద వాట్సాప్ నెంబర్ ఉందిగా, ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. మా టీం మీకు రెస్పాండ్ అవుతారు. సో మీకు మీ బిజినెస్ ఎటువంటిది ఉన్నా కానీ సరే, స్వయంగా నేనే అక్కడికి వచ్చి ప్రమోట్ అనేది చేస్తాను. వైరల్ చేస్తారంట నీ ముంగట్నే ఏం చేస్తారా ఏంటి బాగా చూసుకొని నా కొడుకు నా కొడుకు బయటకు వచ్చి నాకు ఉంటుంది. రాడేంద్ర రే పిల్ల దగ్గర పోతుండే రే. అదే చూస్తున్నాం కదా, చూసాం ఆగు ఏం చేస్తాం. రే ఏమైనా చేయగలరా? చూసిండ్రా కెమెరా చూసిండ్రా కెమెరా చూసిండ్రా అరే షార్ట్గా పెట్టినా కదా, ఇంకేంది కెమెరా దగ్గరకు వచ్చిండ్రా వాడు, కెమెరా మూసేసిండ్రా వాడు. నన్ను పోదాం నడా, మాకు ఏమైనా కావాలి నన్ను ఉడుకో. ఎవరో చెప్పండి రే, నాటకాలు తింటున్నారా వచ్చి ఎవరు మీరు? లోపల కెమెరా బదలు ఇంకా చెప్పనా, కెమెరా లోపల బదలు ఇంకా ఎవరు చెప్పారు? ఇప్పుడు తెలుస్తుంది ఎవరు చెప్పి నాటకాలు ఇంకా అన్న జల్దీ రండి అన్న ఏం డోర్ తీయను బరాబర్ తీయను డోర్ ఏం పీకుంటారా మేము అన్న జల్దీ రండి అన్న ఎవరు తీసుకొచ్చో ఎవరు మీరు దిగండి ఏం చేస్తారా మరి? తీయకపోతే ఏం చేస్తారా చెప్పండి. ఈ వీడియో రికార్డు ఈ కెమెరా మొత్తం బాగా ఆగం చేస్తున్నా, ఏం చేస్తారు చూద్దాం. ఎవరు స్కెచ్ చేసి తీసుకొచ్చావు, నేను ఎంత చూస్తాను ముందు. తమాషాలు దగ్గర ఏం చేస్తున్నాను?
ఏం చేస్తుంది తమాషాలు కనీసం కమ్మునుంటే మేము ఎవరో ఏందో అన్ని చెప్తాను బుద్ధులు చూసుకొని కమ్మును లేకపోతే అవును రావద్దు కెమెరా లేదా ముందులే వదిలే చెప్పండి వదిలేరా వదిలే ఎవరు తీసుకొచ్చాడే ఫస్ట్ మీరు చెప్పండి మేము చెప్తాం ఎంత పడుతుంది కూర్చోను కూర్చో ఎందుకు వచ్చినాయి ఎందుకు వచ్చినావు ఎందుకు వచ్చా దేనికోసం వచ్చినావు అడగని చెప్పింది ఎందుకు వచ్చాను అడగని చెప్పింది ఎందుకు వచ్చాను ఏందమ్మా ఏమంటాడు ఏమంటాడు ఫిజికల్ గా కలవాలనుకుంటున్నా. ఫిజికల్ గా వెళ్ళాలని తప్పు చేసింది ఏం తప్పు చేసింది చెప్పరా ఏం తప్పు చేసింది మా తమ్ముడిని కొట్టింది మ్యాన్ హ్యాండింగ్ మీ తమ్ముడిని కొడితే మీ తమ్ముడిని కొడితే మీ తమ్ముడే మంచి పని చేసిందా ఏం చేశాడు మీ తమ్ముడు రామా చెప్పు ఏమి బాత్రూమ్ లో సీసీ కెమెరా దగ్గర? పెట్టి నా వీడియోస్ అన్ని చేశారు. అది తప్పు అంట. ఇప్పుడు ఏంటి ఆ తప్పు కదా సార్ తీసేది ఏం చేస్తారు ఏం తీసేది ఏం చేస్తారు ఇప్పుడు మేము కూడా వీడియో ఆ తీస్తాం ఫోన్ తీసి ఏం చేస్తారు ఫస్ట్ కూర్చో వాళ్ళ కూర్చో ఫస్ట్ నువ్వు కూర్చో కొడితే కూడా రే వీడి నుంచి ఏడికెళ్ళావు ఏడికెళ్ళావు చూద్దాం, ఎవరెళ్తారో. ఒవ్వనికి ఫోన్ మీరే చేసినా ఎవరు? ఎవడు వచ్చి ఎంపీ కాడు చూద్దాం అర్థమవుతుందా ఎవ్వడు ఎంపీ కలేడు ఈడ చూద్దాం రా అదే చూద్దాం రా ఫోన్ ఇప్పుడు ఏమంటాడు ఫిజికల్ గా కలవాలనుకుంటున్నాడు. కలపపోతే ఏం చేస్తారు కలపపోతే ఏం చేస్తారు కాకపోతే వీడియోస్ బయట అలా బుద్ధి అంతు అడ్డించి కొట్టురా కొట్టు ఏం చేస్తావు మీరు బయట కూడా రండి. నువ్వు బయట కూడా వెళ్ళావు సుల్లిగా వీడియోలు వెళ్ళు మంచి మర్యాద మేము చెప్పేది మంచి మర్యాద మేము చెప్పేది బయటికి కూడా మేము చెప్పేది మంచి మర్యాద వింటే మంచిగా ఇవ్వచ్చు బయటికి వెళ్తాం అర్థమవుతుందా నువ్వేం పొగ చూపిస్తున్నావు ఏందమ్మా వీడు ఏంటంటే ఫిజికల్ గా కలవాలనుకుంటున్నా. వీడియోస్ అన్ని వైరల్ చేస్తా అంటున్నా. లాక్ తెలుసా నీకేమైనా లాక్ తెలియదు. అవునా ఫోన్ వాళ్ళ దగ్గర మొబైల్ పక్క చేయను వచ్చేది నువ్వు ఏం చేస్తావు బయటకు పోతే ఆలోచన ఫస్ట్ నువ్వు అయితే వదులు మీరు ఏమంటారు చెప్పండి వదలరు ఏం చేస్తారా వదలకపోతే మీరు వదలకపోతే దాన్ని ఏం చేస్తున్నా తెలుసురా ఏం చేస్తావు చేస్తా దాని ఫిక్స్ ఉన్నాయి ఫిక్స్ వైరల్ చేస్తారంట నీ ముంగట్నే ఏం చేస్తావురా? ఏంటి వాళ్ళని చూసుకొని నా కొడుకులు నా కొడుకులు బయటకు వచ్చి నాకు ఉంటుంది నా వీడియోస్ వీళ్ళని చూసి రెచ్చిపోతుంది చెప్తుంటా మొబైల్ మీద కష్టం పోలీస్ స్టేషన్ ఎక్కడికి వెళ్ళినా బాగుంది అందరూ తమ్ముడు మేము ఎవరో తెచ్చారా మేము ఎవరో తెచ్చా మీదికి వెళ్ళి వచ్చారా మొబైల్ ముందు నా మొబైల్ ఉంది నాకు మామే చేస్తే ఈ రోజు నైట్ నీకు అర్థమైంది మేమేందో చెప్తాం ఇలా అధ్యయం
అనుకుంటున్నావు? ఆమె ఫోన్ యాక్చువల్గా అది కాదు. నువ్వు వచ్చినప్పటి నుంచి ఏమైతున్నావు ఏంది అనేది ప్రతి ఒక్కరు రికార్డ్ అవుతుంది. ఏం లంక కథ పడుతున్నావు ఏంది అనేది నీకు చూపిస్తాను. అమ్మ యూట్యూబ్ ఓపెన్ చేయండి, బ్రైట్నెస్ ఆన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేయి. నువ్వేం కథలు పడ్డావు, నువ్వేం లంక కథలు పడ్డావు, నువ్వు మీకు వచ్చి ఏం చేసినావు, మా అమ్మాయితో నీ కాల్ రికార్డింగ్లో నువ్వేం మాట్లాడినావు అన్నీ రికార్డ్ అయింది. ప్రతి ఒక్కరు రికార్డ్ అయింది. గుద్దా వాళ్ళు ఇంకేదో కొట్టాను వీడి నుంచి ఏందో చెప్తాను ఇప్పుడే ఏ నువ్వు ఇద్దరు పోతా అనుకుంటారు తమ్ముడు. మూతి ముక్క అన్ని వరకు కొడతా అర్థమైందా? ఇద్దరు ఒకరు తీసుకుంటే పడగొడతారు లేచా తీరు వదిలించుకొని పడగొడతారు. నేను చూద్దాం చూస్తాను. ఫస్ట్ మన చేతుల నుంచి వదిలించుకో, నీ దమ్ము వదిలించుకో నా చేతుల నుంచి. నా ఛానల్ కొట్టమ్మా. ఏ మొబైల్ పగలే ఉంటా. అవునా? వీళ్ళు ఇప్పుడు ఉన్నారు, తర్వాత నీ దగ్గర ఉంటారు. పడుకుంటాం మేము సపోర్ట్గా అమ్మకి. నీకు అనిపిస్తుందా? ఇది ఇది మా ఛానల్. మీరు వచ్చి ఏమేమి లంకకథ పడ్డావు, మొత్తం 2,50,000 మంది చూస్తారు. నువ్వు ఏమో అనుకుంటున్నావు. మేమే చేసినాం. అంటే చెప్పిందా? కెమెరా కనిపెట్టేసినావు చెప్పింది. అసలు మా దగ్గరకు వచ్చి చెప్పింది. కెమెరా కనిపెట్టినావు. వదిలించుకోరా వదిలించుకోరా నువ్వు వదిలించుకో. రే నువ్వు ఏం చేసినావు అంతా రికార్డ్ అయింది. మొత్తం వైరల్ చేస్తావు. నేను బ్లాక్మెయిల్ చేస్తున్నావు. నువ్వు ఏ పొలిటీషియన్ దగ్గర చేసేది చెప్పరా? వాడిని కూడా గుంజుతావు. అందరూ వస్తారా? వాడిని కూడా గుంజుతావు. వాడిని కూడా గుంజుతావు. నువ్వు ఏమి చేయలేమనుకుంటున్నావు? ఏం చేయలేమనుకుంటున్నావు? మీడియా మేము అర్థమవుతుందా? సరే అంటే ముందు తప్పు చేసింది కాబట్టి ఇప్పుడు చెప్పురా. ముందు అక్కడ తప్పు జరిగింది. ఏం తప్పు జరిగింది? మా తమ్ముడే కొట్టింది. ఎవరు కొట్టిరు? కెమెరా బంద్ చేయండి. బంద్ చేయాలి. కెమెరా బంద్ చేయాలి. ఇట్లా అమ్మ తప్పు ఏమైంది, ఒప్పు ఏమైంది నేను చెప్తున్నట్ట. బుద్ధ వలుగుతాడు. ఫస్ట్ కెమెరా బంద్ చేయి. ఫస్ట్ కెమెరా బంద్ చేయి. మధ్యలో నిలబడు. ఆమె మధ్యలో నిలబడు. నువ్వు ఈయన వెనకాల రాము. వాడు వెనకాల నా మొబైల్ ఏంటి? కెమెరా బంద్ చేయి. బంద్ చేయి బ్రో. నువ్వు మంచిగా పోవాలి అంటే కెమెరా రోల్ అవుతూనే ఉంటుంది. కెమెరా బంద్ చేయాలి. నువ్వు ఏం చేస్తావు చెప్పి ఏందమ్మా దగ్గర రామా బాగుంది పక్కన నిలబడి ఏం నువ్వు రమ్మంటే కదా వచ్చింది. తను రమ్మని ఎందుకు రమ్మంటే వచ్చినావు. ఏమని చెప్పినావు అమ్మాయికి? ఏమని చెప్పినావు? వీడియోస్ డిలీట్ చేస్తా, నాతో ఫిజికల్ కావాలన్నా ఏం చెప్పినామా? ఏంటంటే ఫిజికల్ అయితే వీడియోస్ డిలీట్ చేస్తా. నేను అట్లా అనలేను. మా దగ్గర రికార్డింగ్ ఉన్నాయి తమ్ముడు, మా దగ్గర అన్ని ప్రూఫ్స్ రికార్డింగ్ లేదనుకుంటున్నావా? మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి తమ్ముడు. సరేనా? అదే వీడియో చేసుకోరా. నువ్వు వేరే చేసుకో. ఫోన్ చేసి వచ్చేసుకో. ఫోన్ ఇచ్చేసి ఫోన్ చేసుకో. ఎవరు పిలుచుకో మమ్మల్ని కాదు నేను తీసుకోమని చూస్తుంది. ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందో చూపి అంటే ఇప్పుడు నీ దగ్గర తెలుసోదు. అంటే మీ దగ్గర వీడియోస్ ఉన్నాయా? వీడియోస్ ఉన్నాయంట. నువ్వు ఏం చేసినావు? లైవ్ చూపిస్తామా? అంటే ఇది కొత్త రకం బ్లాక్ మెయిల్. కొత్త రకం బ్లాక్ మెయిల్. నీ ఫోన్లో చూపి ఇందాక వాడు ఏం చేసిండు, ఏం కథ చేయము. ఫోన్ చేసుకో. ఫోన్ చేయరా ఫోన్ చేసి తమ్ముడు కనిపిస్తుందా? ఏం చేసినావు? ఇగో క్లియర్గా ఏం చేసినావు అనేది క్లియర్గా కనిపిస్తుందా? ఇప్పుడు మాట్లాడు తమ్ముడు, ఇప్పుడు మాట్లాడు. అడుగమ్మా, అడుగు. నా వీడియోస్ అన్ని డిలీట్ చేయి. నా లైఫ్ ఆగమవుతుంది. నా వీడియోస్ అన్ని డిలీట్ చేయి. ఏం లేదు అదే వీళ్ళ తమ్ముడు తమ్ముడు ఏంటో ఎవరైనా స్టూడెంట్ తీసుకుంటారా వాళ్ళతో మాట్లాడి వీళ్ళ తమ్ముడు కానీ కూడా గుంజుదాం. వీళ్ళకి ఇద్దరి మీద కేసు తగ్గుదాము. మా తమ్ముడు తెలియదు. వాడి మీద ప్రేమతోనే వాష్రూమ్ లో వీడియో పెట్టి నెడుతో వచ్చాడు. నేను ఆ ఫామ్ అయ్యి సరే అన్న వాష్రూమ్ లో కెమెరా పెట్టి నేనే పెట్టాను. నువ్వే ఇట్లా పెట్టు. నువ్వు ఎప్పుడు పోయినా? మా తమ్ముడికి ఏం లేదు. ప్లీజ్ తన పెడతాను. లేదు తన ఫోన్ ఇచ్చేస్తాను. ఆమె ఫోన్ ఆమె దగ్గర ఉంది. వాష్రూమ్ లో వీడియోస్ ఎందుకు పెట్టినావు? ఎవరు పెట్టి కెమెరా ఫస్ట్ లైట్ అరేంజ్ చేసుకుని వేసుకోండి. సరే బ్రో. మా దగ్గర అడిగిన కథలు ఉన్నాయి కదా. సరే ఏం చేయరు. సరే ఏ పొలిటీషియన్ సరే బ్రో, ఏ పవర్ ఉందో, ఏ ఎమ్మెల్యేకి తెలుసు, ఏ కార్పొరేటర్కి తెలుసు, వాళ్ళందరినీ గుంజుతా.
వాళ్ళందరూ ఈ స్కామ్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇట్లా అమ్మాయిల వీడియో తీసుకొని అమ్ముకుంటారు అని చెప్పేసి అందరినీ లోపలికి అర్థమైంది. నీ తమ్ముడు గాడు ఎవరైతే ఉన్నాడో తమ్ముడు వాడిని కొట్టిందనే కెమెరా ఓవర్ పెట్టి చెప్పు, నిజం చెప్పు. నేను నువ్వు కాదే అబద్ధాలు చెప్పకు. కొడతా. మీ రూమ్ లోకి వచ్చిన అమ్మాయి ఎప్పుడన్నా? లేదు, వాళ్ళ తమ్ముడు పెట్టిండు. మరి మీ తమ్ముడు మీ తమ్ముడే పెట్టు. పెట్టి నాకు నువ్వేమేమంటావు నేను చెప్పు. సెక్షన్ ఇచ్చి మీరు చేసేది క్షమించేది కాదు తమ్ముడు. వీడియోస్ మొబైల్ మీకే చేస్తాను. లాగ్ తీసి ఓపెన్ చేసి వీడియో ఫార్వర్డ్ లాగ్ తీసి మొత్తం ఫ్యాక్టరీ రీసెట్ మొత్తం రీసెట్ నాకు అది అమ్మాయి ఇది లాగ్ తీ. 1 2 3 4 సరే ఏమమ్మా ఇవన్నీ ఏమేమి అన్ని డిలీట్ చేసుకో. వెళ్ళి కాదు మొత్తం రీసెట్ రీసెట్ కొట్టు. మొత్తం ఫోన్ రీసెట్ మొత్తం. ఇట్లా ఏంది ఆ అమ్మాయికి సారీ అమ్మ కంప్లైంట్ పెడతాం. కంప్లైంట్ పెడతా, పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్. మొత్తం మరి డాటా మొత్తం ఫార్వర్డ్ కొడుతున్నా. ఇంకా ఎవరు చూడలేదు ఈ అమ్మాయి చూడలేదు మొత్తం ఎవరు చూడలేదు బ్రో. సెక్షన్ ఇచ్చింది ఎవరు చూడలేదు. స్విచ్ ఆఫ్ చేశారు. స్విచ్ ఆఫ్ చేసి ఆ వీడియోస్ కూడా యూట్యూబ్ లో పెట్టమని చేసేసి ఆ వీడియోస్ కూడా యూట్యూబ్ లో పెట్టమని ఎగిరినావు కదా, నాకు అది తెలుసు ఇది తెలుసు అది తెలుసు బ్యాక్గ్రౌండ్ తెలుసా నాకు? ఆ పొలిటికల్ లీడర్ తెలుసు, ఈ పొలిటికల్ లీడర్ తెలుసు ఈ పీకెట్ తెలుసు అన్నావు కదా. ఏం బీకలేడన్నాడు గుర్తుందా? నీకు నువ్వు ఏం పీకాలనుకుంటున్నావు? నువ్వు ఏం చేస్తావు చేయరా? సరే బ్రో చెప్పండి. చెక్ ఏం చేస్తావు? చెప్పేసాను ఇంకా మొబైల్ కూడా ఇచ్చేసాను ఇంకా డిలీట్ చేసాను. సరే Please, ఏంది ఈసారి ఎవరు చూడలేదు మీరే ఇట్లా ఇవ్వడం కరెక్ట్ కావాలి తను నన్ను కొట్టమని అంటే కొట్టమన్నది కాదు, సంప్రదాయంగా నేను అర్థమవుతుందా? అన్నా లేదన్నా, అస్సలు వదలొద్దన్నా. ఈ రోజు నాకు జరిగింది, రేపు ఇంకొకరికి జరుగుతుంది. నేను బ్రేవ్ గా అందరి ముందుకు వచ్చి నేను ఇలా బ్రేవ్ గా చెప్పాను. అందరూ అలా ఉండలేరు, చాలా మంది సూసైడ్ వరకు వెళ్తారు, ప్రాణాలు కోల్పోతారు. ఇలాంటి వాళ్ళని అస్సలు వదిలిపెట్టొద్దన్నా. సరే ఇప్పుడు వద్దు సారీ చెప్పాను కదా ఇప్పుడు మొబైల్ ఇచ్చేసాను. సరే ఇప్పుడు తప్పు నాదేమి క్షమించండి. యూట్యూబ్ చేసి అమ్మాయి చూడాలి ఇక ఈ అమ్మాయి చూడాలి ఇంకెవరు చూడాలి. కేసు పెడతాం రా. వద్దు బ్రో బ్రో నువ్వు పిఎస్గా మాట్లాడతావు. వద్దు బ్రో ప్లీజ్ దాకా నీకు ఏ పోలీస్ వాడు తెలుసు, నీకు ఏ పొలిటీషియన్ తెలుసు, పెట్టరా మొత్తం పెట్టు. ఏ పొలిటీషియన్ తెలుసు, ఎవడు తెలుసు, మొత్తం అన్ని అస్సలు వదలొద్దన్నా, కేసు అమ్మ నువ్వు రాసి పెట్టాలన్నా. పెడతావా? కేసు పెడతావా? పెడతాను. లేదు బ్రో ప్లీజ్ ప్లీజ్ లేదు ఏం లేదు. నలుగురు రాబోయి నడును. అరే కింద మనల్లో ఉన్నారు. వీళ్ళు ఇట్లనే ఇట్లా ఉద్దేశం అనుకో, మనం ఇట్లనే తయారవుతారు. ఇప్పుడు ఈమె జరిగింది చెప్పండి అందరూ ఆడపిల్లలు జరుగుతుంది ఇలా. చెప్పాను మొబైల్ ఇచ్చే మొబైల్ ద్వారా నేను కొట్టలేదు అర్థమవుతుందా? నేను జస్ట్ పట్టుకున్నావు అంతే. మొత్తం నువ్వే చేప పిల్లల గిరగిర కొట్టుకొని నువ్వే కింద పడ్డావు, నువ్వే అన్నీ చేసుకున్నావు. వీడియో మొత్తం ఉంది మా దగ్గర, అర్థమవుతుందా? మంచి మర్యాదగా చేసుకున్నాడు. సరే నీ తరఫున నువ్వు పిలుచుకుంటావు, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అమ్మ నడవ